ఫిష్ ప్లేట్ జాయింట్ ఉంటుంది కదా, ఈ ఫిష్ ప్లేట్ జాయింట్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా బ్రిడ్జ్ యొక్క అబుట్మెంట్ నుంచి గ్రేటర్ దాన్ 6 మీటర్స్ డిస్టెన్స్ లో ఉండాలి. అంటే మీరు ఎస్డబ్ల్యూఆర్ ట్రాక్ వేసేటప్పుడు ఎస్డబ్ల్యూఆర్ కి జాయింట్ ఉంటుంది కదా, 39 మీటర్స్ కి ఒక 39 మీటర్స్ జాయింట్ వేస్తాం కదా, ఫిష్ ప్లేట్ కడతాం కదా, ఆ ఫిష్ ప్లేట్ జాయింట్ అనేది ఎట్టి పరిస్థితుల్లో కూడా బ్రిడ్జి యొక్క అబుట్మెంట్ కి దగ్గరలో, అంటే బ్రిడ్జి యొక్క అబుట్మెంట్ నుంచి 6 మీటర్లు దాటే ఉండాలి తప్ప లోపు ఉండకూడదు. మోర్ దాన్ 6 మీటర్స్ అంటే 6 మీటర్లు దాటిన తర్వాతే మీరు అక్కడ జాయింట్ ప్రొవైడ్ చేయాలి, కానీ 6 మీటర్ల లోపు మీరు జాయింట్ ప్రొవైడ్ చేయకూడదు. బోత్ సైడ్స్, రెండు వైపులో కూడా అదే, అటు అబుట్మెంట్ కైనా ఇటువైపు అబుట్మెంట్ కైనా 6 మీటర్ల కంటే దూరంలోనే ఉండాలి తప్ప జాయింట్ దగ్గరలో ఉండకూడదు. ఇది ఎస్డబ్ల్యూఆర్ జాయింట్ అనేది, ఫిష్ ప్లేట్ జాయింట్ అనేది ఆ రకంగా మీరు అక్కడ మీరు ప్రొవైడ్ చేయకూడదు. నెక్స్ట్, ఒకవేళ మీరు ఎస్డబ్ల్యూఆర్ ట్రాక్ అని కనుక మీరు గెడ్డర్ బ్రిడ్జి మీద కనుక వేస్తే, వాడు ఏమంటుందంటే 26 మీటర్ లాంగ్ రోడ్ రైల్ అనేది వాడుకోండి అంటారు. 26 మీటర్స్ లాంగ్ రైల్ రోడ్ అంటే 13 మీటర్ల ప్యానల్ కాకుండా 26 మీటర్ల ప్యానల్ మీరు వాడుకుంటే మీకు బాగుంటుంది అని మనకు సజెషన్ ఇచ్చాడు. అది మీరు వాడుకున్నా పర్వాలేదు, లేదు మనకి 13 మీటర్స్ 3 ప్యానల్ కనుక తీసుకుని 13 మీటర్ల లెంత్లో తీసుకొని మీరు వాడినా పర్వాలేదు. ఏది మీరు వాడినా సరే, ఎలా వాడినా సరే మీరు కంపల్సరిగా మీరు అది ఫాలో అవ్వాలి. ఏది ఇందాక మీకు చెప్పిన రెండు మీరు ఫాలో అవ్వాలి. అట్ ది సేమ్ టైం ఫిష్ ప్లేటెడ్ జాయింట్ అనేది అబుట్మెంట్ నుంచి 6 మీటర్స్ కంటే లోపు రాకూడదు, 6 మీటర్స్ కంటే దాటే ఉండాలి. అంటే 6 మీటర్స్ కంటే దాటి ఉండాలి. ఆ కండిషన్స్ మీరు అప్లై చేయాలి. అంటే అట్ ద సేమ్ టైం ఇన్ కేసు మీరు ఎస్డబ్ల్యూఆర్ లో కనుక 26 మీటర్ లాంగ్ ప్యానల్ కనుక మీరు వాడితే, 26 మీటర్ల రైల్ ప్యానల్ కనుక మీరు వాడితే, మీరు కనుక ఫిష్ ప్లేట్ కట్టేటప్పుడు ఫిష్ ప్లేట్ కట్టాలి అనుకుంటే కంపల్సరిగా మీరు 1 మీటర్ ఫిష్ ప్లేట్ కట్టాలి, విత్ 6 బోల్ట్స్ కట్టాలి. 26 మీటర్ల లెంత్ ప్యానల్ కనుక మీరు ఎస్డబ్ల్యూఆర్ లో వాడితే కంపల్సరిగా ఏం చేయాలి, మీరు 6 బోల్ట్స్ ఉన్నటువంటి 1 మీటర్ ఫిష్ ప్లేట్ మాత్రం మీరు కంపల్సరిగా మీరు వాడాలి. ఫోన్ తీసుకోరా, ఫోన్ తీసుకోరా. నెక్స్ట్ అయ్యా మ్యూట్ లో పెట్టండి అయ్యా, మీ మాట్లాడిన మ్యూట్ చేయండి, మ్యూట్ చేసి మాట్లాడండి. మీ సీక్రెట్ లేని మాకు తెలిసిపోతాయి. చూసుకోలేదు సార్. మళ్ళీ మీ సీక్రెట్ లేని మాకు తెలిసిపోయి అనుకో, మళ్ళీ మీరు బాధపడతారు. మీరు ఏటీఎం పిన్ నెంబర్ అని చెప్పించారు అనుకోండి, లేని కొన్ని బాధ. ఓకే సార్. ఏటీఎం పిన్ నెంబర్ చెప్పినా ఏటీఎం దొరకదండి. అదేలేండి, అది కాదు. నెక్స్ట్, మీకు బ్రిడ్జి మీద స్టీల్ స్లీపర్స్ ఉంటాయి, స్టీల్ ఛానల్ స్లీపర్స్. ఇప్పుడు కొత్తగా వచ్చాయ్యా, హెచ్ బీమ్ స్లీపర్స్ కొత్తగా వచ్చాయి. హెచ్ బీమ్ స్లీపర్స్ ఇప్పుడు వీటినే ఏ బ్రిడ్జి దగ్గరైనా స్లీపర్స్ మార్చాలంటే హెచ్ బీమ్ స్లీపర్స్ వాడుతున్నారు. స్టీల్ ఛానల్ స్లీపర్స్ అనేది ఎగ్జిస్టింగ్ ఆల్రెడీ ఉన్నవి వాడుతున్నారు. ఒకవేళ నెక్స్ట్ టైంలో ఏంటంటే మనకి వచ్చేవన్నీ కూడా హెచ్ బీమ్ స్లీపర్స్ వస్తున్నాయి. అయితే ఈ హెచ్ బీమ్ స్లీపర్స్ అనేవి, ఈ స్టీల్ ఛానల్ స్లీపర్స్ అనేవి ప్లేట్ గెడ్డర్ బ్రిడ్జి మీద ఉన్నాయనుకోండి, ప్లేట్ గెడ్డర్ బ్రిడ్జి మీద ఉంటే మాత్రం హెచ్ బీమ్ వేస్తున్నారు, హెచ్ బీమ్ స్లీపర్స్ అనేవి వేస్తున్నారు. కానీ అదే కనుక
ఓపెన్ వెబ్ గెటర్ బ్రిడ్జ్ ఉంది అనుకోండి, ఓపెన్ వెబ్ గెటర్ బ్రిడ్జిల్లో ఈ హెచ్బిఎం స్లీపర్ చేయడానికి కొంచెం ప్రాబ్లం వస్తుందనేసి అంటున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ మనకు తెలియదు. ఓపెన్ వెబ్ గెటర్ లో ఎందుకు ప్రాబ్లం వస్తుందంటే, ఓపెన్ వెబ్ గెటర్ లో పైన కూడా గెటర్లతోనే క్లోజ్ చేస్తున్నాం, పైన కూడా ఆ క్రాస్ గెటర్లు వేస్తున్నారు. అది ఏమవుతుందంటే ఈ ఓహెచ్ వైర్ కి ప్రాబ్లం వస్తుంది, ఈ హైట్ అనేది ఓహెచ్ వైర్ కి ప్రాబ్లం వస్తుంది. అందువల్ల ఓపెన్ వెబ్ గెటర్ లో హెచ్బిఎం స్లీపర్స్ అనేవి హైట్ ఉంటుంది. స్టీల్ ఛానల్ స్లీపర్స్ 150 mm హైట్ ఉంటే, ఇది హెచ్బిఎం స్లీపర్స్ అనేవి 200 mm హైట్ ఉంటాయి అన్నమాట. 200 mm హైట్ ఉంది అంటే ఈ 50 mm హైట్ రావడం వల్ల అక్కడ ఓహెచ్ వైర్ కి దాన్ని అడ్జస్ట్మెంట్ చేయడానికి కొంచెం ప్రాబ్లం వస్తుంది అనేసి ఓపెన్ వెబ్ గెటర్లో ఈ హెచ్బిఎం స్లీపర్స్ అనేవి వేయడం కొంచెం కష్టం అని అంటున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ అని మనకు తెలియదు. బట్ ప్లేట్ గెటర్ బ్రిడ్జ్ అయితే మాత్రం కంపల్సరీగా హెచ్బిఎం స్లీపర్స్ ని ప్రొవైడ్ చేయమంటారు, హెచ్బిఎం స్లీపర్. అయితే గెటర్ బ్రిడ్జిల మీద ఈ ఛానల్ స్లీపర్ చేసేటప్పుడు వాటి మధ్య స్లీపర్ స్పేసింగ్ ఎలా ఉండాలి, స్లీపర్ స్పేసింగ్ ఎలా ఉండాలి? సరే 150 mm 200 mm ఏంటి సార్ అది? హైట్ ఛానల్ స్లీపర్ హైట్ 52 kg 60 kg ఉంటుంది సార్ అది? కాదు, స్లీపర్ దేనికైనా ఒకటే, 52 kg 60 kg కాదు. 150 అంటే ఛానల్ స్లీపర్ రైట్ ఉంది. ఛానల్ స్లీపర్ హైట్ 150 mm. హెచ్బిఎం స్లీపర్ వచ్చింది కదా, హెచ్బిఎం స్లీపర్ అవును సార్, అవును. అది 200 mm హైట్. నెక్స్ట్ మనకి